అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కదలిక వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు గురించి మనం ప్రతిరోజు వార్తలు వింటూనే ఉన్నాం, కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు చేపట్టాలా లేదా అనే విషయంలో ప్రభుత్వం చాలా సందిగ్ధంలో ఉంది. విజయవాడ వెస్ట్ బైపాస్ 1700 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. అది అందుబాటులోకి రాబోతా ఉంది నెక్స్ట్ మంత్ నుంచి. అయితే విజయవాడ ఈస్ట్ బైపాసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కొన్ని ప్రాంతాల్లో చాలా సమీపంగా వెళ్ళడం వల్ల అలైన్మెంట్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలైన్మెంట్ మార్పులు చేస్తే డిపిఆర్ కూడా చేంజ్ అవుతుంది. అందుకని మొత్తం మీద అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 3 ప్రతిపాదనలు చేశారు ప్రభుత్వానికి. ఒకటి 97 కిలోమీటర్లు ఉంటుంది, ఒకటి 94 కిలోమీటర్లు ఉంటుంది, ఒకటి 80 కిలోమీటర్లు ఉంటుంది. 3 ప్రతిపాదనలో ఒక ప్రతిపాదనకి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దాదాపు 7,000 కోట్ల రూపాయల వ్యయంతో 1,250 ఎకరాల భూమి సేకరించి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు పనులు ఒకేసారి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు అయితే మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించడానికి ముందుకు వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. 4 వరుసలతో పాటు 8 వరుసల రోడ్డుతో పాటు సర్వీస్ రోడ్లు కూడా రాబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు, ఔటర్ రింగ్ రోడ్డు పనులు ఒకేసారి ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకసారి కనుక పూర్తయితే దాదాపుగా 45,000 నుంచి 50,000 ఎకరాల భూమి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్లకు అవకాశం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు దూరంగా ఉంటుంది కాబట్టి రాజధానికి ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఏ రాజధానికైనా ఉండాలి అనే ఉద్దేశంతో ఐఆర్ఆర్ను కూడా పట్టాలు ఎక్కించబోతా ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకుపోతా ఉంది సిఆర్డీఏ. ఆ నిర్ణయం వెలువడిన తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.